అండం నుంచి బ్రహ్మాండం వరకు విస్తరించిన శక్తిని గూర్చి నా మెదడు రిసీవర్ మాత్రమే. విశ్వంలో మనం జ్ఞానం, బలం మరియు ప్రేరణ పొందే ఒక శక్తి ఉంది. నేను ఈ శక్తి రహస్యాల్లోకి ప్రవేశించలేదు, కానీ అది ఉనికిలో ఉందని నాకు తెలిసింది అంటూ చెప్పిన శాస్త్రీయవాది నికోలా టెస్లా గూర్చి ఐన్స్టీన్ గారు ఇలా అంటారు. ఓ సందర్భంలో కొంతమంది విలేకరులు ఐన్స్టీన్తో, ఈ ప్రపంచంలోనే జీనియస్ వ్యక్తిగా మీకేమనిపిస్తోంది అని అడిగారు. ఏమో నాకేం తెలియదు, నికోలా టెస్లాని అడగండి అంటూ ఐన్స్టీన్ సమాధానం ఇచ్చాడు. అంటే ప్రపంచ మేధావిగా కీర్తించబడిన ఐన్స్టీన్చే కీర్తించబడిన నికోలా టెస్లా గారి గొప్పతనం ఎంత గొప్పదో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కేవలం 4 సెంట్ల డబ్బుతో అమెరికా చేరి స్వీయ మేధస్సుతో అద్భుతాలను ఆవిష్కరించిన మంచితనం మాత్రం విడిచిపెట్టని వినయశీలి ఆయన. జీవిత ప్రయాణంలో కుట్రల ఫలితంగా తన సర్వస్వాన్ని కోల్పోయిన మిత్రుడైన స్వామి వివేకానందతో ధైర్యాన్ని పునర్జీవింపచేసుకున్న సైన్స్ యోగి ఆయన. నిరాడంబర జీవనం గడుపుతూ సాటి పక్షులకు ఆహారాన్ని అందిస్తూ ఒక దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అపూర్వ భౌతిక మానవ శాస్త్రవేత్త నికోలా టెస్లా. వారి జయంతి నేడు. ఆయన తెలివితేటలను సహించలేక మనం గొప్పగా చెప్పుకునే థామస్ ఆల్వా ఎడిసన్ నికోలా టెస్లాను కుట్రపూరితంగా మోసం చేశాడు. మార్కోనీ లాంటి వ్యక్తులు ఆయన మేధస్సును, అంటే 17 పేటెంట్ హక్కులను దొంగలించి తమ ఆవిష్కరణలుగా చెప్పుకున్నారు. కానీ ఆయన వారిని పల్లెత్తి మాట అనలేదు. మరింత పట్టుదలతో, ప్రతిభతో ఎదిగి ప్రజ్ఞతో వారిని ఓడించాడు. తన పరిశోధన ప్రయోగాలకు అవసరమైన ధనసాయం చేసిన కంపెనీ మూసివేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు తనకు రావాల్సిన $300 మిలియన్ పారితోషికాన్ని వదులుకోవడమే కాదు, తన పేటెంట్ హక్కును కార్మికుల సంక్షేమాన్ని, కంపెనీ సంక్షేమాన్ని కోరుకుని వారికే ఇచ్చిన అవిస్మరణీయ మానవతా శాస్త్రవేత్త నికోలా టెస్లా. మానవజాతి ఎన్నడూ ఊహించలేని అపూర్వ మేధస్సు ఆయనది. నేటి ఎలక్ట్రిక్, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో వారి కృషి ఫలితంగానే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కానీ, రోబోటిక్స్, రిమోట్ కంట్రోల్, రాడార్, కంప్యూటర్ విజ్ఞానం, బాల్స్టిక్స్, ఇతర ఫిజిక్స్ రంగాలలో ప్రపంచ పురోగతి సాధిస్తూ ఉంది. నికోలా టెస్లా 1856 జూలై 10లో ఇప్పటి క్రొయేషియాలో పుట్టాడు. ఆయన తండ్రి చర్చి పూజారి. చిన్న వయసు నుండి పెద్దవాళ్లు కూడా చేయలేని పజిల్స్ చేసి చూపేవాడు. గొప్ప జ్ఞాపక శక్తి ఆయన సొంతం. చిన్నప్పటి నుంచి పుస్తకాలను చదవడం ఆయనకి ఇష్టమైన అలవాటు. ఓ సందర్భంలో ఇలా అంటారు, ఆఫ్ ఆల్ థింగ్స్ ఐ లైక్డ్ బుక్స్ బెస్ట్ అని. అందులో భాగంగా తను పాలిటిక్స్ చదువుతూ మైకేల్ ఫారడే విద్యుత్ సిద్ధాంతాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి కొన్ని మార్పులతో ఏసీ కరెంట్ ఎలా చేయవచ్చో తన పుస్తకంలో రాసుకుని ప్రొఫెసర్కు చూపించి హేళనకు గురయ్యాడు. అయినా పట్టు వదలని మానవ ప్రతిభ ఆయనది. అతి వేగంగా లెక్కలు గణించేవాడు. ఆసక్తి కలిగితే అది ఎంత కఠిన భాషనైనా స్వాధీనం చేసుకునేవాడు. కాబట్టే కాలేజీలో 8 భాషల్లో తన స్నేహితులతో మాట్లాడేవాడు. ఎంచుకున్న లక్ష్యాన్ని చేరడానికి రోజుకు కేవలం 2-3 గంటలు మాత్రమే నిద్రించి 86 సంవత్సరాల అవిశ్రాంతిగా పనిచేసిన మేధావి ఆయన. చదువుకునే రోజుల్లోనే డీసీ కరెంట్లోని లోపాలను గుర్తించి సవరణకు మైకేల్ ఫారడే సిద్ధాంతాన్ని లోతుగా అధ్యయనం చేసి తను అనుకున్న ఏసీ కరెంటు గురించి పెద్దలతో చర్చిస్తే వాళ్ళ హేళనతో కూడినటువంటి తిరస్కారాన్ని విని కూడా ఏసీ కరెంటు ఉత్పత్తి లక్ష్యాన్ని విస్మరించలేదు. ఆ ఏసీ కరెంటు విధానమే నేడు మన ఇంట్లో వెలుగులకు కారణం. తొలుత ఎడిసన్ కంపెనీలో పనిచేస్తూ తన తెలివితేటలతో అక్కడి మేనేజర్ మన్ననలను పొంది జూన్ 1884లో టెస్లా న్యూయార్క్ నగరానికి తన జోబీలో 4 సెంట్లతో అడుగుపెట్టాడు. తన యజమాని చార్లెస్ థామస్ రాసిచ్చిన సిఫారసు లేఖను ఎడిసన్కి ఇచ్చారు. అందులో ఇలా ఉంది, ప్రియమైన ఎడిసన్కి, నాకు 2 గొప్ప మానవులు ఈ ప్రపంచంలో తెలుసు. వారిలో ఒకరు మీరు, ఇంకొకరు మీ ముందు నిలుచున్న యువకుడు. అది చదివిన వెంటనే టెస్లాకి తన దగ్గర ఉద్యోగం ఇచ్చేశాడు. ఓ సమయంలో టెస్లా తాను చేస్తున్న ఏసీ కరెంట్ ఇంజనీరింగ్ పనిని వివరించిన ఎడిసన్ అతని ఆలోచనను కొట్టిపారేశాడు. దానికి కారణం అప్పటికే ఆయన చేస్తున్న డీసీ కరెంటు వ్యాపారం దెబ్బతింటుంది అన్నటువంటి ఆలోచనే. అయితే తన డీసీ కరెంట్ ప్లాంట్లోని లోపాలను సవరించే పని అప్పగిస్తూ ప్లాంటును మెరుగుపరచగలిగితే ఎడిసన్ $50,000 ఇస్తానన్నాడు. కొన్ని నెలల్లో రేయింబవళ్ళు కష్టించి వాటి లోపాలను సవరించి ఎడిసన్కి విజయవంతమైనటువంటి ప్లాంట్ల గురించి చెప్తే
డబ్బు ఇవ్వడానికి నిరాకరిస్తూ ఇలా అంటాడు, నేను చెప్పింది ఆ రోజు నీకు ఒక అమెరికన్ జోక్కు, నువ్వు అర్థం చేసుకోలేకపోయావు. ఆ మాట విన్న వెంటనే ఇలా చదువుకున్న మోసగాళ్ల తీరును నిరసిస్తూ ఉద్యోగం విడిచిపెట్టి అమెరికాలో రోడ్డు తవ్వే లేబర్గా జీవితాన్ని పునఃప్రారంభించిన ధైర్యశాలి టెస్లా. ఆ సమయంలోనే ఎడిసన్ తరపున వచ్చిన వ్యక్తి సారీ చెప్తే తిరిగి ఉద్యోగంలోకి మరింత పెద్ద జీతం ఇస్తారని పిలిచినా టెస్లా ఇలా అన్నారు, విజ్ఞానాన్ని వ్యాపార ధోరణితో అమ్ముకుంటున్నా ఇచ్చిన మాటను తప్పేవారి దగ్గర వచ్చే పెద్ద జీతం కన్నా ఇప్పుడు శ్రామికునిగా వచ్చే సంపాదన $2 చాలా గొప్పవి. ఇది వీరి నీతివంతమైన ధైర్యం. ఈ లోకానికి ఎప్పటికీ వందనీయం. అది రత్నం అన్వేషించబడుతుంది అన్న సంస్కృతి సూక్తిని అనుసరిస్తూ వెస్టర్న్ యూనియన్ కంపెనీ టెస్లాకు ఒక నూతన ప్రయోగశాలను ఏర్పాటు చేసింది. అక్కడే ఇప్పటి ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించబడుతున్న ఏసీ విద్యుత్ వ్యవస్థను రూపొందించాడు టెస్లా. వెస్టర్న్ యూనియన్కి జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీతో విద్యుత్ వ్యాపారంలో పోటీ పెరగడంతో టెస్లాను కంపెనీ తాము చేస్తున్న ఒప్పందం ప్రకారం డబ్బు చెల్లించలేకపోతున్నందుకు క్షమించమని, మీ నిర్ణయం వెస్టింగ్ హౌస్ కంపెనీ యొక్క విధిని నిర్ణయిస్తుందని చెప్పారు. టెస్లా తనను మోసం చేయడానికి ప్రయత్నించని ఆ వ్యక్తి ఆ కంపెనీకి కృతజ్ఞతలు చెప్పి రాయల్టీ కాంట్రాక్టును చించివేశాడు. తనకు రావలసిన రాయల్టీలలో మిలియన్లను వదులుకున్నాడు. భవిష్యత్తులో వచ్చే బిలియన్లను కూడా వదులుకున్న కర్మయోగి టెస్లా. అవును, అమానవీయ వ్యాపార ప్రపంచానికి ఆయన కర్మ సన్యాసం అంటే ఎలాగో రుచి చూపించాడు. అది అర్థమైతే ప్రపంచమంతా ఎప్పటికైనా బాగుపడుతుంది. 1891లో ఆయన అమెరికా పౌరుడయ్యాడు. ఆ సంవత్సరం ఆయన ఆవిష్కరించిన టెస్లా కాయిల్ తక్కువ విద్యుత్తు, అధిక వోల్టేజ్ విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే ఒక రకమైన ఎలక్ట్రికల్ సర్క్యూట్. నేడు అవి రేడియోలు, టెలివిజన్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్స్లో విస్తృతంగా ఉపయోగపడుతున్నాయి. 1896లో టెస్లా న్యూయార్క్ నగర సమీపానికి నయాగరా జలపాతంలో మొట్టమొదటి జల విద్యుత్ ప్లాంటును రూపొందించాడు. ఆయనకి చిన్నతనంలో ఓ కళ తరచుగా కనిపించేది. ఓ పెద్ద జలపాతం కింద ఓ చక్రం తిరుగుతూ ఉన్నట్టు. ఆ కనిపించిన కళను సత్యం చేసి ప్రపంచాన్ని అబ్బురుపరిచాడు టెస్లా. జలపాతాల శక్తిని ఉపయోగించుకోవడం నేర్పిన వీరు విశ్వం కింద ఉన్న అన్ని తరాలకు ఆదర్శమే కదా. ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రయోగశాల తగలబడింది. అదే ఆయన సర్వస్వం. ఆ జన్మ బ్రహ్మచారి అయిన ఆయన తన జ్ఞానాన్ని పెంచుకోవడంలో, పంచుకోవడంలో మునిగిన వారికి ఎటువంటి వ్యామోహ సుడిగుండాలు ఆయన మేధస్సును అడ్డుకోలేదు. ఆయన విశ్రాంతి, శాంతి తీసుకునేది ఆ ప్రయోగశాలలోనే. కానీ ఆయన దిగులు పడలేదు. లేచి నిలబడ్డాడు. తిరిగి ప్రయోగశాలని సిద్ధం చేసుకున్నాడు. ఓ సందర్భంలో ఆయన ఇలా అంటారు, నేను నా జీవితమంతా పని కోసం అంకితం చేయాలని నిర్ణయించుకున్నాను. ఆ కారణంగా నేను స్త్రీ ప్రేమను మరియు సాంగత్యాన్ని వదులుకున్నాను. ఈ మాట అంటూ, నా పిల్లలు నా ఆవిష్కరణలు. భవిష్యత్ శతాబ్దాలకు వారి ద్వారా మంచి సందేశాన్ని అందించడమే నా ఏకైక కోరిక. స్త్రీ అద్భుతమైనది. ఆమె ప్రేమను అందుకోవడంలో ఆవిష్కర్తగా సమయాన్ని ఇవ్వలేని నేను అర్హుడిని కాదు అంటూ ఆయన ఇచ్చిన సందేశం ఎంత సంస్కారమైనది. ఏ లక్ష్యం లేని వాళ్ళు చేయగలిగేది శారీరక సుఖం కోసం పెళ్లి చేసుకోవడం మాత్రమే సుమా. 1901లో టెస్లా తన వార్డెన్ క్లిఫ్ ప్రయోగశాలను నిర్మించడానికి జేపీ మోర్గాన్ కంపెనీ నుండి ఆర్థిక మద్దతు పొందాడు. ఈ సదుపాయంలో టెస్లా టవర్ ఊపిరి పోసుకుంది. 185 అడుగులు ఎత్తైన నిర్మాణం, 65 అడుగుల ఎత్తులో రాగి గోపురం, ట్రాన్స్మిటర్ పైభాగంలో ఉంది. టెస్లా యొక్క దృష్టి టవర్ సిగ్నల్స్ ద్వారా ఉచితంగా, అపరిమితంగా వైర్లెస్ విధానంలో విద్యుత్తును ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేయడానికి ఉపయోగించాలనే ఆయన సదాశయం ఆచరణకు రావకముందే పావురాలకు గింజలు వేసుకుంటున్న ఆయన్ను ఓ కారు ఢీకుని ప్రాణాలు తీసింది. అనడం కన్నా కార్పొరేట్ శక్తులు తీయించాయి అన్నది సత్యదూరం కాదేమో. 1917లో యుఎస్ ప్రభుత్వం టెస్లా మేధస్సుతో పాక్షికంగా పూర్తయిన టవర్ను పూర్తిగా కూల్చివేసింది. ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధ కారణం అని చూపి ఆయన ఉచితంగా విజ్ఞానాన్ని అందించడం ఎప్పటికైనా మానవజాతికి తెలియకూడదని, ఏమైనా అమూల్యమైన ఆయన ఆధునిక మానవతా విజ్ఞాన మహర్షి నికోలా టెస్లా. ఎందుకంటే ప్రపంచానికి ఉచితంగా పూర్తిగా కరెంట్ ఇవ్వాలనుకున్నటువంటి ఆయన ప్రయత్నం అమోఘమైనటువంటిది, అమూల్యమైనటువంటిది. అటువంటి మానవతా విజ్ఞాన మహర్షికి జన్మనిచ్చిన వారి తల్లిదండ్రులకు ప్రణమిల్లుతూ, వారి జీవితంలో అతి ముఖ్యమైన మరొక విషయం తన 369వ సిద్ధాంతం. ఈ 3, 6, 9 అనేటటువంటి అంకెలు ప్రపంచాన్ని అర్థం చేసుకునేదానికి ఉపయోగపడేటటువంటి తాళం చెవిగా చెప్పేవాడు. స్వామి వివేకానంద స్నేహంతో కొంతవరకు వాటి యొక్క అంతరార్థాన్ని
అర్థం చేసుకునే ప్రయత్నంలో కొంత విజయాన్ని కూడా సాధించాడు. అయితే 1902లో స్వామి వివేకానంద ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ సాధన అసంపూర్ణంగా మిగిలిపోయింది. ఏది ఏమైనా తన యొక్క విజ్ఞానంతో ఈ ప్రపంచ ఆవిర్భావ రహస్యాన్ని కనుగొనే యత్నంలో 1943లో టెస్లా కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ ఆయన ఊహల్లో నుంచి జనించినటువంటి కంప్యూటరు, ఆయన ఊహల్లో నుంచి జనించినటువంటి వైర్లెస్ విధానము, ఆయన ఊహల్లో నుంచి జనించినటువంటి హైడ్రో పవర్, ఆయన ఊహల్లో నుంచి జనించినటువంటి ఏసీ కరెంటు, ఆయన ఊహల్లో నుంచి జనించినటువంటి అనేక ఇతరమైనటువంటి వస్తువులను వాడుకుంటున్నటువంటి మనం సదా వారికి వినమ్రపూర్వకంగా మన వందనాలు సమర్పించుకోవాలి. అలా సమర్పించుకుంటూ భారతమాతకు వందనం, తెలుగు తల్లికి అభివందనం.